విజయవాడ క్యాపిటల్, ఫిల్మ్ ఇండస్ట్రీస్ అంతా తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెడితే నేను ఎవడన్నా కొట్టాడా? ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం తీసుకెళ్ళి రాయలసీమలో పెడితే మిమ్మల్ని ఎవరన్నా మాట అన్నారా? ఎడ్యుకేషనల్ సిస్టమ్ని మొత్తాన్ని విజయవాడలో పెడితే ఎవరన్నా అడిగారా? ఎయిర్పోర్ట్లు తీసుకుని వెళ్ళి కట్టు, 100 కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్లు కట్టు, పోర్టులు నిర్మాణం చెయ్యి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టు, కియా పరిశ్రమ రాయలసీమ వచ్చింది, అట్లాంటి 10 పరిశ్రమలు తీసుకురా, క్యాపిటల్ ఇక్కడ పెట్టి రాష్ట్రాన్ని డీసెంట్రలైజేషన్ చేసి అన్ని ఏరియాలకి ఒకటేమో సాఫ్ట్వేర్ రాజధాని చేయి, ఇంకొకటేమో హార్డ్వేర్గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని తీసుకురా, సాఫ్ట్గా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీస్ లాంటి వాటిని తీసుకొచ్చి ఇలా డీసెంట్రలైజేషను డెవలప్మెంట్ని చేయాలి, అంతేగాని మీ థాట్స్ని కాదు చేయాల్సింది. సో ఖచ్చితంగా ఇది ఇట్ విల్ నెవర్ వర్క్అవుట్. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళ, జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళ అంటే ఏం చెప్తారు? వ్యక్తిగతంగా నా అభిప్రాయంలో నేను చంద్రబాబు నాయుడిని చాలా దగ్గరగా చూశాను, అంటే పాలసీస్ అవి వింటాను, నేను మాట్లాడటం కాదు, కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే నమ్ముకున్న వాళ్ళు ఎలాంటి వర్స్ట్ యాటిట్యూడ్ అయినా సరే వాళ్ళని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నమ్మాడు అంటే వాళ్ళని ఎప్పటికీ వదలడం, ఎంత దూరం వెళ్ళే వాళ్ళ కోసం హెల్ప్ చేస్తాడు, హెల్ప్ చేసిన వాళ్ళకి మళ్ళీ హెల్ప్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వాడుకొని వదిలేయటంలో ఆయన గిన్నిస్ బుక్ ఎక్కాడు. సో ట్రస్ట్ వ్యక్తి కాదు ఆయన మనుషుల్ని నమ్మడు. ఆయనకి లుక్రేటివ్ అంటారు ఇంగ్లీష్లో ఒక పదం, లుక్రేటివ్ మైండ్. ఆల్వేస్ ఒక మాట మాట్లాడాడు అంటే తనతో నాకు ఎంత లాభం ఉంటుంది, సో ఇతనితో నేను పక్కన కూర్చోబెట్టుకున్నంటే తనతో నాకు లాభం ఎంత ఉంటుంది. సో ఒక్కసారి అతనితో కనుక అవసరం తీరిన తర్వాత వాడుకొని వదిలేయటంలో చంద్రబాబు నాయుడు చాలా అందవేశం చెయ్యి. సో నేనేమనుకుంటానంటే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కంటే ఒక పాయింట్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా వాళ్ళని ప్రేమించే వ్యక్తులకి చాలా హెల్ప్ చేస్తారు. యాజ్ ఫార్ యాజ్ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి నేను మార్కులు వేయాల్సి. ఆయన అడ్మినిస్ట్రేటర్, వ్యక్తిగతంగా నాకు ఆయన అడ్మినిస్ట్రేషన్ చాలా ఇష్టం. నేను చదువుకున్న రోజుల నుంచి కూడా ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ అన్ అడ్మినిస్ట్రేటర్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ వెరీ పూర్ అడ్మినిస్ట్రేటర్. అసలు ఆయనకి డెమోక్రసీ అంటే నమ్మకం లేదు, పరిపాలన మీద ఒక అవగాహన లేదు, సిస్టమ్స్ పట్ల రెస్పెక్ట్ లేదు. చంద్రబాబు నాయుడుకి ఏంటంటే సిస్టమ్స్ పట్ల కొంత భయం ఉంది, అడ్మినిస్ట్రేషన్ పట్ల కొంత పట్టు ఉంది, ఒక అంశాన్ని ఆలోచించి చేస్తాడు, కానీ పర్సనల్ కన్సిడరేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అమరావతి రాజధాని చేశాడు అనుకోండి, ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగితే తనకు అందులో ఒక 30-40 వేల కోట్ల రూపాయలు ప్రాఫిట్ రావాలి, తన వర్గాలకైనా రావాలి, తనకైనా రావాలి. సో ఇంటర్నల్ కన్సిడరేషన్స్ చాలా హై స్టేక్లో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి అసలు ఏ కన్సిడరేషన్ ఉండదు, అది డెవలప్ చేయడు, ఏమి చేయడు, ఆయన అనుకున్న ఎజెండానే ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు. అది డిస్ట్రక్షన్ అయిపోయిన పర్లే. అంటే నేను ఎలా చెప్పాలి అంటే మగధీర సినిమాలో నాకు దక్కనిది ఎవరికి దక్కడానికి వీల్లేదు అని విలన్ అంటాడు చూసారా, అది జగన్మోహన్ రెడ్డి పాలసీ. చంద్రబాబు నాయుడు ఏంటంటే పర్లేదులే, నాకు దక్కకపోయినా పర్లేదు కానీ వాడికి దక్కినా పర్లేదు, నాకు ఏ ఇబ్బంది రాకుండా ఉంటే చాలు అనుకునేది చంద్రబాబు నాయుడు పాలసీ. సో వీళ్ళిద్దరిలో పర్సనల్గా ప్రొఫెషనల్గా నేను చూసినటువంటి వేరియేషన్స్ అయితే జడశ్రవణ్ గారు పార్టీని పెట్టారు, ఫ్లోట్ చేశారు, టికెట్లు అనౌన్స్మెంట్ ప్రచారం జరుగుతుంది. అఫ్కోర్స్ గెలవాలని అందరూ అనుకుంటారు, అధికారంలోకి రావాలనుకుంటారు, కానీ ఇప్పటికిప్పుడు మీరు అడుగులు వేస్తూ ఉన్న పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఓపెన్ సీక్రెట్, మీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న 2024 ఎలక్షన్ సినారియోలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ప్రజల మద్దతు అంటే ఇప్పుడు బస్ యాత్రలని జగన్ది చూస్తున్నారు, అటు చంద్రబాబు నాయుడు గారు సభలు చూస్తున్నారు కదా, ఏమనిపిస్తోంది? ఒక 2 months బ్యాక్ వరకు నాకున్న గ్రౌండ్ రియాలిటీ ఎన్డీఏ అంటే తెలుగుదేశం పార్టీకి చాలా ఎడ్జ్ ఉంది గెలవటానికి. వాళ్ళు 120 seats తోటి వాళ్ళే పవర్ గెయిన్ చేస్తారని అనిపించింది నాకు. ఒక 2 నెలల్లో కంప్లీట్గా చేంజ్ వచ్చేసింది సిస్టంలో, పొలిటికల్ సినారియోలో. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చాలా పార్టీని డ్యామేజ్ చేసే కార్యక్రమాలు చేశారు. ఎన్డీఏతో బీజేపీతో వీళ్ళు పెట్టుకున్నటువంటి పొత్తు, మరి ముఖ్యంగా జనసేనతో పెట్టుకున్నటువంటి పొత్తు వీళ్ళని 40 నుంచి 50 సీట్లకి కింద పడేసింది. అంటే వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేకపోవటం,
జనాల్లో ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వటానికి అవకాశం కనిపించటంలా. భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిని ప్రకటించిన దగ్గర తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేయటంలా, వేయకూడదని డిసిషన్ తీసుకుంది. జనసేన కార్యకర్తలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ట్రాన్స్ఫర్ అవటంలా. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తాడా లేదా అని డౌటు నాకుంది. ఈ నెల 15 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలను పెట్టి అప్పర్ హ్యాండ్ సాధించాడు అనిపించింది. ఇప్పటికిప్పుడైతే ఎలక్షన్ జరిగితే, ఏది మీరు నన్ను ఇంటర్వ్యూ చేసే టైంకి ఎలక్షన్ జరిగితే మాత్రం ఒక 25-30 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి బయటపడిపోతాడేమో అని అనిపిస్తున్నా. 100-110 సీట్లతోటి. బహుశా ఇది పెరగచ్చు, తగ్గవచ్చు, మళ్ళీ ఎన్డీఏ మళ్ళీ పుంజుకోవచ్చు. బట్ పుంజుకునే అవకాశాలు మాత్రం చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఈ టెంపో జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నా. సో మళ్ళా స్ట్రైట్గా మీరు నన్ను అడిగితే, ఎందుకంటే నేను ఏ ప్రశ్న అయినా కూడా స్ట్రైట్గా సమాధానం చెప్పడానికి ఇష్టపడతాను. అది మేబీ నాకు ఎఫెక్ట్ అయినా కానీ, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ మాట చెప్పకూడదు, మీరు అడగకూడదు. బట్ అనివే మీరు అడిగారు, నేను చెప్పాలి. ఎందుకంటే నేను గెలుపు కోసం రాలేదు, మార్చడానికి వచ్చారు. మార్పు కోసం కూడా రాలేదు. 200 నియోజకవర్గాల్లో 5,000 ఓట్లు వస్తే 10 లక్షల ఓటింగ్. ఈ 10 లక్షల ఓటింగ్ తోటి నా ప్రయాణం మొదలు పెట్టాలని వచ్చిన వ్యక్తిని నేను. సో నాకు గెలుపు మీద ఆశ లేదు, ఓడిపోతారనే భయం అంతకంటే లేదు. నేను ఒక థాట్ ప్రాసెస్లో వచ్చిన కారణంగా ఏ పార్టీ గెలుస్తుందో ఏ పార్టీ ఓడిపోతుందో ప్రిడిక్షన్ చెప్పడంలో తప్పైతే భావించటంలో ఈవెన్ నేను కూడా మంగళగిరిలో గెలవాలని ఉంది, కానీ ఎంతవరకు గెలుస్తాననేటువంటి నమ్మకాలు నా ఓటమి గెలుపు నా మీద ఆధారపడి ఉండదు, ప్రజల ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. రేపు నిజంగానే ప్రజలు నన్ను ఆశీర్వదించారా, వెరీ గుడ్. ఆశీర్వదించకపోయినా నేను బాధపడను, ఎందుకంటే నాకు ఇంకో 5 సంవత్సరాలు వాళ్ళకి సర్వీస్ చేసే అవకాశం నాకు న్యాయవాదిగా దొరుకుతుంది. నేను 2024లో నాకు మంగళగిరిలో ఓడిపోయినా నేను 2029 వరకు నేను అక్కడే ఉంటా, పనిచేస్తా, ప్రతి సమస్యని స్పృశిస్తా, ప్రతి ఇంటికి వెళ్తా, ప్రతి కష్టంలో వాళ్ళకి న్యాయ సహకారమో ఇంకో సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి ఎన్డీఏ గెలిచే అవకాశాలు చాలా తక్కువ. 2024లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడేమో, చేసే అవకాశాలు మెండుగా కనపడుతుంది. మోరోవర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు, ఈ కూటమిని ఏర్పాటు చేసే క్రమంలో నేను చాలా నష్టపోయాను, దాని పెయిన్ నాకు తెలుస్తుంది అంటూనే నిన్నగాక మొన్న నా గెలుపు బాధ్యత వర్మ మీద పెట్టాను, వర్మ గారే నన్ను గెలిపించాలి, ఈ అవకాశం ఇవ్వండి అని ప్రసంగం. ఎలా చూడాలి ఈ 2 లైన్స్ని? అంటే పార్టీ పెట్టి సాధిస్తారు, ఏదో సీఎం అవుతారు రాష్ట్రానికన్నా అభిమానులకు, ఆయన నమ్ముకున్న నాయకులకు, అసలు ఒకవైపు పోతిన మహేష్ గారి నిర్వేదం చూస్తున్నాం, ఆయన ఎమోషనల్ వర్డ్స్ చూస్తూ ఉన్నాం కదా. ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా పక్క వ్యక్తి పైన నా గెలుపు డిపెండ్ అయిపోయింది, ఆయన గెలిపించాలి అని చెప్పడం ఎలా అర్థం చేసుకో? శ్రవణి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మాటలు వింటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఇప్పుడు నేను నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా 1 కోటి రూపాయలు ఒకే అమౌంట్ నేను చూడలే, ఒక చోట పెట్టింది 50 lakhs కూడా చూసుండు నేను. పవన్ కళ్యాణ్ ఒక నెలకి ఒక సినిమాకి 400-500 కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి, ఒక స్టార్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక సాధారణమైన న్యాయవాదిగా ఉన్న నేనే ఆలోచించి మాట్లాడతా. ఎందుకంటే సంవత్సరం క్రితం నేను ఏం మాట్లాడాను, ఈరోజు ఏం మాట్లాడుతున్నాను, ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నాను అనేది కంపేర్ చేసుకుంటూ ఉంటా. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిలో నేను బాధపడేదో లేకపోతే ఆయన అన్ఫార్చునేట్ అని ఫీల్ అయ్యేది ఏంటంటే, 10 నిమిషాల క్రితం మాట్లాడిన మాటకి 10 నిమిషాల తర్వాత మాట్లాడిన మాటకి కొంత ఉండదు. మోస్ట్ ఇన్కన్సిస్టెన్సీ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్. అసలు ఎజెండా మీద స్పష్టత ఉండదు, చేసిన సవాలు మీద నిలబడే ప్రయత్నం ఉండదు, మాట్లాడుతున్నాము ఎవరిని ఎలా మాట్లాడుతున్నాము అనే స్పృహ ఉండదు. ఒక మానియా అంటే ఒక పిచ్చి పట్టినటువంటి వ్యక్తి ఎలా అయితే గంటకు ఒక మాట మాట్లాడతాడో అలాంటి మాటలు మాట్లాడేటువంటి పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మనల్ని ఎవడరా ఆపేది,
ఈ మాట అంటున్నందుకు మిమ్మల్ని వాళ్ళ అభిమానులు బాగా ట్రోల్ చేస్తారు. చేయనండి. నేను 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 అభిమానులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మీ మంచి కోసమే నేను చెప్తున్నా. అదా పాతాళానికి తొక్కేస్తా జగన్, నిన్ను తొక్కుతా జగన్, తొక్కుకుంటూ వస్తాను అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా, ఎవర్రా మనల్ని ఆపేదా అన్నాడా? నిన్న ఎమ్మెల్యేని పంపించండి రా, మీకు దండం పెడతాను ఓటేయండి, నన్ను ఎమ్మెల్యే అయినా చేయండి రా, ఆ మాట అనొచ్చా? నేను ఎమ్మెల్యేని కానమ్మా, నాకు 5,000 ఓట్లు వస్తే చాలమ్మని నేను ధైర్యంగా చెప్తున్నా. వారాహి 1, 2, 3లో ఏంటి నీ స్టేట్మెంట్స్? నన్ను సీఎంగా ఆపటం ఎవరి తరంగా తొక్కుకుంటూ వస్తాను, వారాహి యాత్ర తొక్కుకుంటూ వస్తానని మాట్లాడినటువంటి నువ్వు 21 సీట్లు తీసుకొని ఆ 21లో కూడా 14 మంది తెలుగుదేశం నుంచి జాయిన్ అయిన వాళ్ళు, అందులో 3 సీట్లు మళ్ళీ జరుపుకొని 21కి కన్ఫైన్ అయ్యి నిన్న మండలి బుద్ధప్రసాద్కి అవనిగట్టించాడు. మీ జనసేనలో ఎవరు ఉన్నారండి? ఏమి పోతుల మహేష్ని అవనిగట్ట పంపిస్తే తప్పేమనుందా? ఎవరున్నారు మీ కార్యకర్తలుగా? మీకు పనిచేసిన వాళ్ళు కనీసం ప్రామినెంట్ లీడర్స్. శివశంకర్ ఏమైపోయినాడు? సత్యనారాయణ ఏమైపోయాడు? ఈ పోతుల మహేష్ ఏమైపోయాడు? అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుతుంది, రాయపాటి అరుణ మాట్లాడుతుంది, ఆమె ఏమైపోయింది? వీళ్ళందరూ ఏమైపోయారు? కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలని పెట్టుకుంటారు కదా. అడగండి మీ నాయకుడిని వెళ్ళి, ఏంటయ్యా ఇది, వాట్ ఈస్ దిస్? ఇంత కార్యకర్తలు, కిరణ్ రాయలు నా బెస్ట్ ఫ్రెండ్ ఏమైపోయినాడు? వీళ్ళందరూ నీకోసం నీ పార్టీ ఆఫీసుల దగ్గర పడిగాపులు కాల్సిన నీకు ఈరోజు సీట్లు లేక నువ్వేమో వాళ్ళకి అమ్ము తప్పుతుంటే, రేపొద్దు నువ్వు అసలు నాయకుడు ఏంటి? ఎమ్మెల్యేగా చేయండి అని దండం పెడుతున్నావు. నువ్వు సిగ్గుందా ఇంకా నీకేమన్నా? అసలు మీ కార్యకర్తలకి, జనసేన నాయకులకి కనీసం రోషం పౌరుషం ఉంటే నీలాంటి వ్యక్తిని ఈవెన్ అసలు వాళ్ళు నాయకుడిగా యాక్సెప్ట్ చేయరు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. మీరు అంటున్నారు ఇప్పుడే వర్మ చేతుల్లో పెడుతున్నాడని. పవన్ కళ్యాణ్ ఓడించేదే వర్మ. ఆయనకి ఆ టాస్క్ చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇచ్చాడు. బట్ ఇంత నిజమైన మాటలు లేదంటే పచ్చి రియాలిటీస్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి మీలాంటి వాళ్ళు అట్లీస్ట్, అంటే ఇప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక లోకేష్, కొడాలి నానో గారు అంటే ప్రత్యర్థులు, వాళ్ళు రాజకీయంగా మన ప్రత్యర్థి పార్టీల వాళ్ళు అనుకోవచ్చు. బట్ మీలాంటి న్యాయమూర్తి వ్యవస్థలో ఉన్న ఒక పర్సన్ చెప్పినా కూడా అందులో నిజం ఏంటి అనేది తెలుసుకోకుండా ఈ స్థాయిలో ట్రోలింగ్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటేనే వాళ్ళని డీఫేమ్ చేసి, డిమోరల్ చేసి సోషల్ మీడియాలో, దట్ ఈస్ కాల్డ్ మాఫియా. అది వాళ్ళ అభిమానం అనను. అది ఒక అభిమానం అనే దానికి పదం పేరు పెట్టచ్చు. అభిమానం కాదు అది, అది ఒక మతోన్మాదం. ఒక వ్యక్తిని విమర్శిస్తే తట్టుకోలేని, అసలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తులో ఉండాలి, పొత్తులో ఉంటేనే జగన్ని ఎదిరించగలమని నేను 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేసిన వ్యక్తిని. నేను 3 సంవత్సరాల నుంచి రిపీటెడ్గా పొత్తులో ఉండాలి, జగన్ని ఓడించాలంటే 2 పార్టీలు కలవాలని నేను ఫైట్ చేసిన వ్యక్తి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఓడిపోతుంటే బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ రేపొద్దున పవన్ కళ్యాణ్ ఓడించడానికి చంద్రబాబు నాయుడు వర్మకి టార్గెట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యి రేపు అసెంబ్లీకి వస్తే పవర్ షేరింగ్ అడుగుతాడు. అదే ఎమ్మెల్యేగా ఆయన గెలవకపోతే ఏ గోలా ఉండదు. సో పవన్ కళ్యాణ్ రేపొద్దున పిఠాపురంలో జడా శ్రవణ్ కుమార్ ఓడించబోతున్నాడు, చంద్రబాబు నాయుడు ఓడించబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఓడించబోతున్నాడు. పవన్ కళ్యాణ్కి 3 శత్రువులు. ప్రథమ శత్రువు చంద్రబాబు, రెండో శత్రువు జగన్, మూడో శత్రువు నేను. ఇంక నువ్వు ఎక్కడ గెలిచేది? పిఠాపురంలో మా అభ్యర్థి 30,000 ఓట్లు తెచ్చుకుంటాడు హీనంగా. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకు పనికిరాడు నా దృష్టిలో. ప్రాబబ్లీ ఆయనకి ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ ఆయన పక్కన కూర్చోపెట్టుకోవచ్చాము. కానీ 2014లో ఒక స్టాండ్, 15లో ఒక స్టాండ్, 16తో ఒక పార్టీతో పొత్తు, 17లో ఎన్డీఏతో ప్రేమ, 18లో ఎన్డీఏతో మళ్ళీ విడాకులు, 19లో ఇండిపెండెంట్గా పోటీ, 20లో మళ్ళీ మొత్తం పోయింది, 21లో 22లో మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు, 24లో మళ్ళీ ఎన్డీఏ అనేటువంటి పొత్తు, 24 తర్వాత ఎవరితో పొత్తు ఉంటుందో ఎవరికి తెలీదు, అసలు రాజకీయాల్లో ఉంటాడో కూడా లేదో ఎవరికి తెలీదు, అసలు పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు. నాకు తెలిసి 2024 ఆగస్టులోనే జనసేన పార్టీ బీజేపీ తోటి మెర్జ్ అయిపోతుందని నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. జనసేన తీసుకుని వెళ్ళి భారతీయ జనతా పార్టీలో మెర్జ్ అయిపోయి ఈయన రేపొద్దున ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఖాయం. రాజ్యసభ తీసుకుని కేంద్ర మంత్రి పదవికి వెళ్ళడానికి జనసేనని ఇక్కడ మెర్జ్ చేసి తెలుగుదేశం పార్టీని చంపేసి తెలుగుదేశం పార్టీని కూడా భారతీయ జనతా పార్టీలో కలిపేసుకొని ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ పాత్ర పోషించాలని ఒక మాస్టర్ ప్లాన్కి రేపు బలి కాబోతుంది నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. బట్ ఇంత చెప్తూ ఉన్నారు, ఆ కుటుంబం అంటే సినిమాలో ఒక పెద్ద క్రేజ్ ఉంటుంది, ఆ కుటుంబం అంటే సహాయం చేసే ఒక పెద్ద దిక్కుగా చిరంజీవి గారు ఉంటారు,
ప్రతి చిన్న ఫంక్షన్కి పెద్ద ఫంక్షన్కి ముందుగా ఆహ్వానం అందుకునేది చిరంజీవి గారు. ఆయన వచ్చారు, పార్టీ అన్నారు, కాంగ్రెస్లో మధ్య అన్నారు. తమ్ముడు వచ్చారు, కాపులు అన్నారు, లీడర్ని అవుతానన్నారు, మిమ్మల్ని లీడర్స్ని చేస్తానన్నారు, తీసుకెళ్ళి ఇప్పుడు బీజేపీలో ఒకవేళ మీరు అన్నట్టు జరిగితే అసలు ఇంకా రాజకీయాల వాళ్ళు ఎలా చూస్తారండి? నేను అన్నట్టు జరిగితే పవన్ కళ్యాణే చెప్పాడు కదమ్మా. అఫ్ కోర్స్ అదే జరిగితే జరుగుతుంది, అదే జరుగుతుంది. ఆ కుటుంబాన్ని లేదంటే కాపుల్లో మాకంటూ ఒక నాయకుడు వచ్చాడు అని నమ్మే వాళ్ళకి 75 లక్షల మంది కాపు సోదరులమ్మ చిరంజీవికి ఓటేశారు. నాకు తెలిసిన ఒక 100 మంది నాయకులు కోట్ల రూపాయలు నష్టపోయారు, ఆస్తులు అమ్మేసుకున్నారు. షర్మిల ఎలా అయితే మోసం చేసిందో అంతకి 3 ఇంతలుగా చిరంజీవి పార్టీ మోసం చేసి, ప్రజారాజ్యం పార్టీని మోసం చేసి, కాపు కులాన్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు. దేనికి అమ్మేశారు? ఒక కేంద్ర మంత్రి పదవి కోసం అమ్మేశారు. తర్వాత రాజకీయాల్లో ఉన్నాడా చిరంజీవి?